నమస్తే. ఒక్కొక్కరికి ఒక్కో హాబీ ఉంటుంది. అందులో చాలామంది పాత స్టాంపులు కలెక్ట్ చేయడం హాబీగా పెట్టుకుంటారు. ఇంకా మరికొంతమంది పుస్తకాలు, ఇంకొంతమంది పాత నాణేలు కలెక్ట్ చేస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన సంగీత అభిమాని ఎర్ర కేశవరావు అలియాస్ చిట్టిబాబు మాత్రం కొన్ని వేల గ్రామఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్లు భద్రపరచడం అలవాటుగా మార్చుకున్నారు. చిన్ననాటి నుంచే సంగీతం మీద మక్కువతో క్యాసెట్లను భద్రపరచడం మొదలుపెట్టారు కేశవరావు. ఆయన ఇంటికి వెళితే అన్ని గదులు పాటల క్యాసెట్లతో దర్శనమిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు, బంధువులు ఎంత చెప్పినా వినకుండా తన అలవాటుతో ఆడియో క్యాసెట్లు భద్రపరిచి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఎర్ర చిట్టిబాబు. సంగీత ప్రపంచంలో తొలితరం నాటి ఆర్పిఎం మట్టి పలకలు, ఆ తర్వాత వచ్చిన గ్రామ్ఫోన్ రికార్డులు, లాంగ్ ఎక్స్టెన్షన్ ప్లేయర్లు, ఆడియో క్యాసెట్లు, సీడీలు, డీవీడీలు, బ్లూరే డిస్కులతో తన ఇంటిని సుస్వరాల నిధిగా మార్చేశారు సంగీత అభిమాని ఎర్ర కేశవరావు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన ఆయనకు వ్యవసాయంతో పాటు సంగీతం, పాటలంటే ఇష్టం. అందుకే 4 భాషల్లో వేల కొద్ది పాటల రికార్డులను సేకరించి భద్రపరిచారు. తన నివాసంలోని 2 అంతస్తుల్లో ఉన్న 14 గదుల్లోనూ మధురమైన పాటలు వినేందుకు అనువుగా వివిధ పరికరాలను అమర్చుకున్నారు. గ్రామంలో మరో 2 ఇళ్లను అద్దెకు తీసుకుని మరికొన్ని క్యాసెట్లు, సీడీలు భద్రపరిచారు. వీటి విలువ 3 కోట్లకు మించి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి వీటి సేకరణ ప్రారంభించానని, ప్రముఖ కంపెనీల ఆడియో క్యాసెట్లు, డీవీడీలు, సీడీలు, ఎల్పీ, ఈపీ రికార్డర్లు, లేజర్ డిస్క్లు 50,000కు పైగా తన వద్ద ఉన్నాయని ఆయన చెబుతుంటారు. ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించి ఆడియో మ్యూజియం ఏర్పాటు చేసే ఆలోచన ఉందని కేశవరావు అంటున్నారు. చాలామందికి కాయిన్స్ కలెక్షన్ అంటే ఇంట్రెస్ట్, మరికొంతమంది స్టాంప్ కలెక్షన్ చేస్తుంటారు. ఇలా రకరకాల హాబీలు ఉంటూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉప్పులూరు గ్రామానికి చెందిన ఎర్ర కేశవరావు గారు అంటే చిట్టిబాబు గారికి పాత ఆడియోలు, పాత క్యాసెట్లు సేకరించడం, ఆ సుమధుర గీతాలను సేవ్ చేసుకోవడం, వాటిని మరలా ఇప్పుడు వినిపించడం ఆయనకి ఒక హాబీగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే మనం ఉన్నాం. ఆయన ఇంట్లోకి వస్తే నిజంగా ఒక ఆడియో లైబ్రరీలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూడనివి క్యాసెట్లు కానీ, ఆ సినిమాలు కానీ, ఆ పాటలు కానీ ఆయన ఇప్పటి వరకు కూడా ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా, అత్యంత జాగ్రత్తగా పొందుపరిచారని చెప్పుకోవచ్చు. తన హాబీగా ఆయన చెప్తున్నారు. చిన్నప్పటి నుండి కూడా ఇదే హాబీగా వస్తుందని చెప్తున్నారు. మీరు చూస్తే ఇక్కడ నా బ్యాక్ సైడ్ గ్రామ్ ఫోన్ ఉంది. అప్పటి గ్రామ్ ఫోను ఇంకా ఇది ఇంకా పనిచేస్తుంది. దీంట్లో ఆయన ఇంకా పాటలు వింటున్నారు. దీని తర్వాత దీనికి సంబంధించి కొంత అప్డేటెడ్ వర్షన్ తీసుకొచ్చారు. అదే ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇందులో కూడా ఇది కూడా ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన టేప్ రికార్డు కానీ, ఇప్పుడంటే పిల్లలు అమెజాన్ అంటున్నారు, లేకపోతే స్పాటిఫై అంటున్నారు. ఊరికే మనం మొబైల్ యాప్లో పెట్టగానే పాటలు వచ్చేస్తున్నాయి. అప్పట్లో సినిమా పాటలు వినాలంటే ఎంత కష్టమో కూడా ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. మనతో చిట్టిబాబు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు మీకు ఈ ఆడియో క్యాసెట్లన్నీ కూడా సేకరించాలనే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్లో 1983లో మా నాన్నగారు సింగపూర్ వెళ్ళారండి. సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి ఒక చిన్న చిన్న టేప్ రికార్డర్ తెచ్చారు. అది తెచ్చిన కాంచి ఆయన పాటలు అప్పట్లో ఆయన కొన్ని రికార్డింగ్ సెంటర్లో చేయించుకొచ్చి పెట్టేవారండి. అయ్యింట పాటలు విని నాకు బాగా అలవాటు. రోజు పాటలు వింటూ నిద్రపోయేవాడిని. అలా అలవాటు అయిందండి. నేను నేను కలెక్షన్ చేస్తాం మొదలుపెట్టి 87 నుంచి మొదలుపెట్టానండి. 1987 మొదలుపెట్టాను. అప్పటి నుంచి అప్పుడు ఏంటి సార్, ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్మీడియట్ అండి 87లో. అప్పటి నుంచి మొదలుపెట్టానండి. అప్పటి నుంచి మొదలుపెట్టి అలా ఇప్పుడు దాకా ఇంకా ఇప్పటికీ కలెక్షన్ చేస్తాను, ఇప్పటికీ వస్తామని ఉంటాయండి. అలాగా అంటే మన దగ్గర ఎన్ని సినిమాల కలెక్షన్ ఉన్నాయని చెప్పుకోవచ్చు? ఒక్కొక్కటి 4-5 సెట్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఊళ్ళో. మీ గురించి అడిగితే ఉంటాయండి. అప్పట్లో చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమాలో ఈ 15 రకాల స్టిల్స్ వేరేగా వచ్చాయండి. అప్పుడు ఎన్ని రకాల స్టిల్స్ వస్తే అన్ని రకాల స్టిల్స్ తీసుకున్నాం అనమాట. అంటే క్యాసెట్ మీద కవర్ గురించా మీరు చెప్పేది? కవర్ అండి, కవర్ ఎన్ని స్టిల్స్ ఎంత సార్? అప్పట్లో ఎంత కొన్నారు క్యాసెట్లు? అవి మామూలుగా అప్పట్లో ఫస్ట్లో అయితే 18 రూపాయలు అండి కొంటాం. 87లో ఇప్పుడు 18 రూపాయలు అండి. తర్వాత 22, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి 30-40 రూపాయల దాకా అయినాయండి.
ఓకే. ఈ ఆడియో టేప్ రికార్డింగ్ సంబంధించి ఎన్ని క్యాసెట్లు ఉన్నాయండి సార్? క్యాసెట్ షాపుల దగ్గర కూడా ఎన్ని ఉండవు? ఇంకా ఇది ఒక నా దగ్గర ఉన్న దాంట్లో ఓన్లీ 1% అండి. 30,000 క్యాసెట్లు ఉన్నాయండి. తెలుగు, తమిళ్, హిందీ టేప్ రికార్డా? 30,000 క్యాసెట్లు ఉన్నాయి. అన్ని హిట్ సినిమాలేనా? అన్ని ఇంక ప్రతిదీ ఉంటుందండి. హిట్ ఉంటాయి ఏంటంటే మనకి కదా ఇప్పుడు మా బాగా చిన్న సినిమాలు అవి ఎక్కడ లేని అవి ఉంటాయండి మన దగ్గర. అంటే చాలా మంది కొన్నాళ్ళు దాస్తారు, తర్వాత ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటారు, ఇటు పెట్టి అటు పెట్టి బూజు పట్టిందని. మరేంటి అప్పుడు మీకు కోపం వచ్చేది కదా? వాళ్ళు ఇంట్లో వాళ్ళ సహకారం ఎంతవరకు ఉంది మీకు? ఇంట్లో వాళ్ళు ఏమంటారండి, అందుకే కదా నేను కొనగలిగామా ఇంతగా చేసామంటే వాళ్ళు ఏమనలేదు. ఇప్పుడు ఈ సరిపోక నాకు బయట కూడా ఇంకా 2 గదులు తీసుకుని పెట్టానండి. ఇది మీ ఇంట్లో ఇంత పెద్ద ఇంట్లో సరిపోక? ఇంట్లో ఇప్పుడు ఇంట్లో 3 గదుల్లో 4 గదుల్లో ఉన్నాయండి. ఇక్కడ బయట ఒక 2 గదుల్లో ఉన్నాయండి. అంటే మీరు సినీ పాటలకు అభిమాన, లేకపోతే ఎవరైనా హీరోకి అభిమాన, పర్టికులర్గా ఆ క్యాసెట్లు కొంటూ ఇట్లా అలవాటైంది? అంటే పాటలకే అభిమాని అండి. మొత్తం అందరూ హీరో అందరూ ఇంకా మొత్తం చిన్న సినిమాలు ఏదో వచ్చిందల్లా కొనేసేవాడిని అండి. అన్నీ తీసుకుని అన్నీ ఉంటాయి మన దగ్గర. నాకు మామూలుగా హీరో గారు అంటే కృష్ణ గారు అంటే బాగా ఇష్టం అండి. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే బాగా అభిమానం. కృష్ణ మ్యాచ్ మీరు. ఓకే. ఏంటి సార్ ఇప్పుడు వీటిని ఏ రికార్డు సార్ అంటారు? అసలు మొయ్యలేకపోతున్నాం కూడా. ఇది జగదేకవీరుడు అతిలోక సుందరి చిరంజీవి, అశ్విని దత్ వెనక ఈ పాటల లిస్టు కూడా ఇచ్చారు. ఇప్పట్లో అంతా అమెజాన్ మ్యూజిక్ అయిపోయింది. ఇది కొండవీడి దొంగ సార్. కొండవీడి దొంగ. ఇది ఒకసారి క్యాసెట్ తేండి. అంటే ఈ ఎన్ని స్టిల్స్? ఇప్పుడు ఇది గుర్రమే చిరంజీవి స్టిల్. ఈ రికార్డులు అయితే ఒకటే స్టిల్స్ అండి. క్యాసెట్లు అయితే ఎక్కువ స్టిల్స్ వచ్చేయమాట అండి. క్యాసెట్ ఈ అయితే ఒకటే స్టిల్ అండి. ఇప్పుడు ఇది వర్కింగ్ లో ఉందా? ఇది కొండవీడి దొంగ ఒకసారి పెట్టండి సార్ చూద్దాం. ఈ వర్కింగ్ లో ఉంది. ఇప్పుడు కొండవీటి దొంగ ఈ గ్రామ్ రికార్డ్ అనాలా, ఏమనాలి సార్? ఇప్పుడు క్యాసెట్ అనాలా, దీన్ని ఏమనాలి? ఎల్పి రికార్డ్ సార్. ఎల్పి రికార్డ్. కొండవీటి దొంగ ఎల్పి రికార్డ్ పెడుతున్నారు. ఒకసారి అది అసలు వర్కింగ్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. కొండవీటి దొంగ చిరంజీవి నటించినటువంటి సినిమా అది. ఇట్లాంటివి కోకొల్లలు ఉన్నాయి ఆయన దగ్గర. ఎల్పి రికార్డులు ఎన్ని ఉంటాయి సార్? ఎల్పి రికార్డులు మీ దగ్గర 10,000 పైన ఉంటాయండి. ఇంత అంటే ఈ క్లారిటీ అంటే తుడుస్తూ ఉండాలి దీన్ని మీరు ఎప్పుడు? అదే పెట్టినప్పుడు తుడుచుకోవాలండి. బనీన్ క్లాత్ ఉంటుంది, మెత్తడి క్లాత్తో తుడుచుకుంటే క్లారిటీ బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యాసెట్ అప్పట్లో ఎంత కొన్నారు? ఇవి అప్పట్లో రిలీజ్ అయినప్పుడు 60 రూపీస్ అండి. 60, 70 అలా ఉండేయండి అప్పుడు. ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే ఇంకా మన అంటే పాటలు ఉన్నాయా అని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారా? పాటలు మీ దగ్గర పలానా క్యాసెట్ ఉందా లేదా? ఇస్తాను. పాటలు ఆయనకి రోజు ఒక 5 పాటలు పెడుతూ ఉంటాను. పాత పాటలు ఇష్టం అండి. నేను పెట్టగానే బాగా వింటారండి. పాటలు ఖాళీ సమయంలో కానీ తిరిగి దొరికితే ఇంక పాటలే వింటారండి ఆయన. ఏంటి సార్ మీ కుటుంబ సహకారం ఎంతవరకు ఉంది ఇందులో? ఇన్ని క్యాసెట్లు, ఇన్ని వందలాది వేలాది క్యాసెట్లు దాయడం అంటే మాటలు కాదు. మీ కుటుంబ సభ్యుల సహకారం ఎంత ఉంది? కుటుంబ సభ్యుల సహకారం అంటే చిన్నప్పటి నుంచి కూడా పాపం ఇచ్చేవారండి డబ్బులు. అప్పట్లో వారానికి 200, 300 ఇచ్చేవారండి. అవి దాచుకుని కొనుక్కునేవాడిని నేను. అలా ఇప్పుడు పెద్ద ఎదిగాక మన దగ్గర లేని అప్పట్లో కొన్ని డబ్బులు లేక కొనలేకపోయేవాడు. అవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నాను. కండిషన్లో ఉంది సార్. మనకు పాట వస్తుందా మనకు ఇప్పుడు? ఏది ఇది కూడా ఒకసారి పెట్టిన ఎలా పెట్టాలో అసలు. ఈ పాత గ్రామ్ ఫోను, ఈ ఎల్పి రికార్డు ఆయన ఏ విధంగా పెడుతున్నారు చూడు. సుమారుగా వేలాది ఎల్పి రికార్డులు ఈయన దగ్గర ఉన్నాయి. ముందు కీ ఇస్తున్నారు. దానికి కీ ఇచ్చిన తర్వాత సెట్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎంతసేపు కీ ఇస్తే అంతసేపు వస్తుందా సార్? ఇది ఎక్కువసేపు వస్తుందండి. దానికి కీకి దీనికి సంబంధం ఉండదండి. ఎక్కువ వస్తుందండి. అంటే దీనికి కరెంట్ ఏం అక్కర్లేదు? కరెంట్ అక్కర్లేదండి. ఓన్లీ కీ మీద, స్ప్రింగ్ మీదే అసలు ఏం అక్కర్లేదండి. ఓన్లీ స్ప్రింగ్ మీదే ఆధారపడి వస్తుందండి. ఓకే. వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఈ సౌండ్ తగ్గించుకోవటం అది ఉంటుంది. వాల్యూమ్ కంట్రోల్ ఉండదండి దీనికి. ప్రేమ పోరాటం, నాయకుడు, జగదేగుడు అట్లా. ఓకే. ఇంకా ఎన్ని ఉన్నాయి సార్? ఈ కాకి ఇంకా ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. 10,000 దాకా ఉంటాయండి. ఇది ఎల్పి రికార్డులో ఒక 10,000 ఉన్నాయి. ఎల్పి రికార్డులే. ఈ 30,000 ఉంటాయండి క్యాసెట్లు. అన్ని సినిమాలు అన్ని వర్కింగ్ కండిషన్. అన్ని వర్కింగ్ అండి. అప్పుడప్పుడు పెడతా ఉంటారు. కొన్ని పెడతా ఉండి అన్ని పెట్టాలి మంచి రెగ్యులర్ గా పెడతా. రోజు పెట్టుకుంటానండి. రోజు. ఓకే. ఏదేమైనా మనం చూస్తే కనుక ఆ పాత జ్ఞాపకాలను గుర్తుపెట్టుకునేలాగా గ్రామ్ ఫోన్ రికార్డే కానీ, ఎల్పి రికార్డులు కానీ, మీరు ఇక్కడ క్యాసెట్లు చూస్తే ఓన్లీ ఎర్ర చిట్టుబాబు గారి ఇంట్లో సుమారుగా 4 గదులు ఈ ఆడియో క్యాసెట్లు, అంటే టేప్ రికార్డ్ క్యాసెట్లు, ఎల్పి రికార్డులు, అలాగే వీడియో క్యాసెట్లు కూడా. అప్పటి సినిమాలు అంటే ఇప్పుడున్న హీరోలు కూడా వాళ్ళ సినిమా పాటలు వినాలంటే ఆ లైబ్రరీ వాళ్ళు అట్టు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ ఎర్రా చిట్టుబాబు గారు మాత్రం అప్పట్లో
తన దగ్గర ఉన్న డబ్బులన్నిటినీ కూడా ఈ విధంగా ఈ క్యాసెట్లు, ఈ ఎల్పి రికార్డులు కానీ ఈ క్యాసెట్లు అన్నీ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామానికి ఎవరైనా పొలిటీషియన్ కానీ ఎవరైనా ప్రముఖులు వస్తే తప్పనిసరిగా ఎర్రా చిట్టిబాబు గారి దగ్గరికి వస్తుంటారు. అప్పట్లో వారు చిన్నప్పుడు చూసిన సినిమాలు కానీ అప్పుడు వారు విన్న పాటల క్యాసెట్లు ఇక్కడ ఉంటే ప్లే చేసి ఇందులో అంటే మామూలుగా మనం ఏదో మొబైల్ ఫోన్లో వినడం వేరు, లేకపోతే టేప్ రికార్డులు వినడం వేరు, ఇట్లా గ్రామ్ ఫోన్లో వీటిల్లో విని ఆనందించి వెళ్తుంటారని కూడా ఎర్రా చిట్టిబాబు గారు చెప్తున్నారు. మరో డిజిటల్ స్టూడియోలో బిగ్ టీవీలో కలుద్దాం. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉప్పులూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.